కానీ నాన్ లోకల్ కీవర్డ్ కదా నేను చెప్పాను. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది నెస్టెడ్ ఫంక్షన్స్లో నాన్ లోకల్ కీవర్డ్స్ కదా. వేర్ ఇస్ ఇట్ ఫన్స్ టు యా. సో ఇది మళ్ళీ చెప్తా మొత్తం ఒకేసారి ఫాస్ట్గా. నెస్టెడ్ ఫంక్షన్స్ టాపిక్ ఏంటి? నెస్టెడ్ ఫంక్షన్స్. Nested function means function defining inside another function. Okay, in C and Java, we never defined one function inside another function. We use it to call, that's it. But here in Python, you can define a function inside another function. Suppose I have a function, say outer here. You know how to declare a function, how to define a function. So let me have a variable here. Okay, once let's go with global variables first. Some, let us say g equals to 1000. I have 1000 here. Okay, now let me print this global variable, print g. Yes, this works perfectly. Inside this out function, that is outer function, I'm gonna define one more function, that is inner. Okay, this is inner function. Now I would like to print the global variable here also. Let us give some string inside in. తర్వాత ఇది inside out. Okay, so outer function has one printing statement and an inner function. Just inner function has one printing statement, that's it. So here this indentation, చూసుకోండి indentation ఏంటి, this indentation and this indentation are the statements of outer function. So if you start writing from here, this is statement of inner function, because this is just inner function indentation, right? But if you start writing from here, this is outer function indentation. So whatever statement comes here belongs to outer function statements. Okay, so here let me call the function call చేయాలి. కాల్ చేయకుండా ఇది అవ్వదు కదా. అండ్ ఎక్కడ కాల్ చేయాలి? అవుటర్ ఫంక్షన్ బాడీలోనే కాల్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్కడ డిఫైన్ అయింది? అవుటర్ ఫంక్షన్లో డిఫైన్ అయింది. జస్ట్ వేరియబుల్స్ ఎక్కడైతే డిఫైన్ చేస్తామో అక్కడే కాల్ చేస్తాం కదా. అలాగే మనం ఫంక్షన్స్ ఎక్కడ డిఫైన్ చేస్తామో అవుటర్ ఫంక్షన్ బాడీలో డిఫైన్ చేస్తాం కాబట్టి అవుటర్ ఫంక్షన్లోనే నేను కాల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడికి వస్తానంటే ఇక్కడ ఏమొచ్చినట్టు నార్మల్ అవుట్ ఆఫ్ ద అవుటర్ ఫంక్షన్ నార్మల్ స్టేట్మెంట్స్ ఇవి. సో హియర్ ఐ కెన్ హ్యావ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఇది ఏమంటారు అవుట్ సైడ్ అని చెప్తా. అవుట్ సైడ్ ఫంక్షన్స్ గ్లోబల్గా అవుట్ సైడ్ ఉన్నది ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు. దేన్ని? జీ వాల్యూని, ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. ఇప్పుడు నేను అవుటర్ ఫంక్షన్ కాల్ చేస్తా. ఓకే, ఇది ఫంక్షన్ కాల్. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది ప్రోగ్రామ్ G1000 అసైన్ అవుద్ది. తర్వాత ఓకే ఫంక్షన్ డిఫైన్ అయింది. తర్వాత ఇక్కడికి వస్తుంది ప్రింట్ జీ వాల్యూ ప్రింట్ చేస్తుంది. తర్వాత అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది, లోపలికి వెళ్తుంది, మళ్ళీ జీ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇన్సైడ్ అవుటర్ ఫంక్షన్ అని రాయాలి. అవుటర్ ఫంక్షన్. ఓకే, ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్. సో ఫస్ట్ ఇది ప్రింట్ చేశాక అవుట్ సైడ్ 1000 అని ప్రింట్ అవుద్ది. తర్వాత యా అంతే. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి అదే అవుటర్ ఫంక్షన్ కాల్ అయ్యి ఇన్సైడ్ అవుటర్ ఫంక్షన్ 1000 అని ప్రింట్ అయ్యి మళ్ళీ లోపలికి. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత లైన్ 4 తర్వాత ఎక్కడికి వస్తుంది? అసలు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? 2 తర్వాత 3. అంటే జస్ట్ అది 3 కాదు, యాక్చువల్లీ జస్ట్ అది అలా వదిలేయచ్చు మీరు, అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ ఫంక్షన్ డిఫైన్ ఇంటర్నల్గా చూసుకుంటుంది. 8 2 తర్వాత డైరెక్ట్గా 8 తర్వాత 9 ఫంక్షన్ కాల్ తర్వాత అప్పుడు 4 తర్వాత 4 తర్వాత ఏమొస్తుంది? 7, ఎందుకంటే ఇది అవుటర్ ఫంక్షన్ బాడీ కదా. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంక ఇది రాదు. ఇది ఎప్పుడైతే కాల్ అవుద్దో అప్పుడే ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ దే ఆర్ కాల్డ్. ఇది మనకు తెలిసిన ఫండమెంటల్ రూల్. సో అది కాల్ అయ్యే వరకు దాన్ని అసలు టచ్ చేయదు. కోర్స్ అది వ్యాలిడేట్ చేసుకోవచ్చు, అది తెలియదు మరి, సింటాక్టికల్లీ వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది కాల్ చేశాక అప్పుడు లోపలికి వెళ్తుంది. సో 4 తర్వాత అవుటర్ ఫంక్షన్ స్టేట్మెంట్ 7 ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు లోపలికి వెళ్ళి 6th లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది, బ్యాక్ వస్తుంది. ఇది ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ 2 8 9 7 4 7 6. ఓకే, సో రన్ చేద్దాం. ఫన్స్ 2 కదా. సమ్ ఇండెంట్ అన్ఇండెంట్ డస్ నాట్ మ్యాచ్. ఓ మై గాడ్, ఈ ఇండెంటేషన్తో పెద్ద తలనొప్పి. ఎక్కడ లైన్ నెంబర్
7. ఓకే. సో, ఇలా పెట్టి, ఇలా పెట్టి, ఇలా పెట్టేయండి. ఇండెంటేషన్ ఎర్రర్స్ వస్తే దాన్ని మళ్ళీ బ్యాక్ స్పేస్ పెట్టి ఏదో ఒకటి చేసేయండి. సెట్ అయిపోద్ది. ఇస్ ఔటర్ 1000 ఇన్సైడ్ ఔటర్ ఫంక్షన్ 1000 ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్ 1000. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? గ్లోబల్ వేరియబుల్స్ క్యాన్ బి యూజ్డ్ అవుట్సైడ్ ద ప్రోగ్రామ్, అవుట్సైడ్ ద ఫంక్షన్స్, ఇన్సైడ్ ద అవుటర్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో ఇన్సైడ్ ద ఇన్నర్ ఫంక్షన్స్. ఎక్కడైనా వాడేసుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, నౌ లెట్ మీ టేక్ a local variable of outer function. So some out and variable తీసుకున్నా, just o and variable ov అని తీసుకున్నా, outer variable equals to some 100. Can I display 100 here? Yes, inside outer variable అని చెప్తున్నా. So I'm just printing it. Yes, also inside inner function I'm printing outer variable. Yes, this is also valid. మనం చూసాం ఆ రోజు ప్రీవియస్ క్లాస్లో. ఏంటి? outer function variables can be used inside inner functions also. ఎందుకంటే this function inner function is defined inside outer function, therefore this has all the rights to use the outer function variables. Just parent class variables laga, parent and child class laga, parent class properties అని child class acquire చేయగలిగినట్టు ఇక్కడ అలా ఊహించుకోండి. outer class variables outer function variables అని inner function వాడేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఇన్సైడ్ అవుటర్ ఫంక్షన్ అవుటర్ వేరియబుల్ అని చెప్పి 100 ప్రింట్ అవుద్ది. తర్వాత ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ ఓవి ప్రింట్ అవుతుంది. సో బోత్ కేసెస్లో 100 డిస్ప్లే అవుతుంది. ఇన్సైడ్ అవుటర్ 100, ఇన్సైడ్ ఇన్నర్ 100. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అవుటర్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్స్. అలా ఇన్నర్ ఎంత లోపలికి వెళ్ళినా కూడా గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడైనా వాడేసుకోవచ్చు. And variables of outer functions can be used within the outer function as well as within the inside of inner functions. So ఇవి బోత్ దీనికి అవైలబుల్ ఉంటాయి, దీని ఇన్నర్ ఫంక్షన్ నెక్స్టెడ్ ఫంక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి డిక్లేర్ చేస్తా, ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్ ఈక్వల్స్ టు సమ్ 10. సో ఐ కెన్ యూజ్ ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్ iv here because this is a local variable to inner function. But here I cannot use iv because రివర్స్ అనమాట. అవుటర్ ఫంక్షన్ వేరియబుల్స్ ఇన్నర్ ఫంక్షన్ వాడుకోవచ్చు, కానీ ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్స్ అవుటర్ ఫంక్షన్ వాడలేవు. ఎందుకంటే అది బేసిక్ రూల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అవుటర్ ఫంక్షన్లోకి వెళ్తుంది, అసలు ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయితే కదా, ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయితే అప్పుడు అది యాక్టివేట్ అవుద్ది. ఒకవేళ అది యాక్టివేట్ అసలు కాల్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేయాలంటే అసలు అది అన్డిఫైన్డ్ కదా, అందుకని రాంగ్ వస్తుంది. ఒకవేళ దీన్ని కాల్ చేస్తామో లేదో చేసినా కూడా దిస్ విల్ బి లోకల్ టు ఇన్నర్ ఫంక్షన్. సో అవుట్ సైడ్ దట్ ఇట్ కెనాట్ బి యాక్సెస్, రైట్? సో బేసిక్ రూల్ ఏ లాంగ్వేజ్ అయినా. సో అగైన్ అది ఎర్రర్ వస్తుంది మనకి, అవుటర్ ఫంక్షన్లో ఇన్నర్ ఫంక్షన్ వేరియబుల్ వాడలేము. ఓకే, ఫైన్. ఇప్పుడు పాయింట్స్ ఏంటంటే, సో లెట్ మీ యూజ్ outer function variable only. Outer function variable here. But inside inner function, I would like to update the outer function variable. So if I give ov here, I would like to update outer function variable by 10. It was actually 100. So this function is thinking that let me change the value of ov, not 100, 10 assign చేయాలనుకుంది. So what it is doing is it is just assigning 10 to outer variable. Outer variable access దీనికి ఉంది, yes, full access, because this is the, you can say, child class అనమాట, అంటే nested function of this outer function. So this function has full access to ov. So it is trying to update it. But ఇది వర్కౌట్ అవుద్దా అవ్వదు. ఫస్ట్ లెట్ మీ ప్రింట్ ఇట్ హియర్ ov. సో ఇక్కడ ఇన్సైడ్ అని రాస్తున్నా, ఓవి లేదు ఏం లేదు, జస్ట్ ఇన్సైడ్ రాస్తున్నా. So what's going to happen is, let's see, let's give the same printing statement after the inner function has been called, because we would like to check whether it has been updated or not, right? So in the first line we are declaring a variable, outer variable ov equals to 100, and we are printing it, so it will display 100. Fine. Next, the statement which is going to be executed is 9, ninth line. So there is a call to inner function and the control goes to inner function, and here we are thinking that it has to update. In that point of view only I am trying to assign 10 to ov. My requirement is I want to update it. Okay, not 10, not 100, but just 10.
So I'm trying to assign 10 the new value to the OV and try to print it. Okay, ఇక్కడ 10 వచ్చేస్తుంది. But if the 10th line also displays 10, then you can say it has updated. The same local and global variable concept lage. Okay, local and global variable concept lage. So 100, 10, 100 change అవ్వలేదు. ఓకే, ఎందుకు అంటే ఇన్నర్ వేరియబుల్ కొత్తగా డిక్లేర్ అవుతుంది. ఇట్ ఈస్ డిఫైనింగ్ ఎ న్యూ వేరియబుల్ ఇన్సైడ్ ఇన్నర్. దిస్ ఇస్ నథింగ్ బట్ డిఫైనింగ్ ఎ న్యూ వేరియబుల్. దిస్ ఇస్ నాట్ రిఫ్లెక్టింగ్ ద అవుటర్ వేరియబుల్ ఓవి. ఓకే, అందుకని ఏం చేయాలి? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ టు రిఫ్లెక్ట్ ద outer variable, outer function variable? Yes, the keyword is non-local. Perfect. So here my requirement is I would like to update outer function variable inside inner function. When you want to access the outer function variable inside inner function, then you have to mention non-local. Listen, పాయింట్ ఏంటంటే ఇందాక డైరెక్ట్గా వాడేసా, జస్ట్ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే యూ నీ నాట్ టు యూజ్ నాన్ లోకల్ వేరియబుల్, ఐ మీన్ నాన్ లోకల్ కీవర్డ్. వై? వీఆర్ జస్ట్ యాక్సెసింగ్. బట్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు అసైన్ ఎ వాల్యూ మీన్స్ as per Python syntax, just assigning a value, just assigning some value to something is nothing but defining it. Okay, if you just want to print or if you just want to assign this OV to some new variable, this is also valid. This time also this OV will be this OV only. Okay, the outer function variable is only getting reflected. But if you are trying to assign some value means it is redefining it. It thinks that a new variable is declared. So normal cases lo when you are accessing or when you are just assigning its value to a new variable, it is okay. You need not to go with non-local keyword. But only when you are trying to update it, then అప్డేట్ ఇన్ ద సెన్స్ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం అప్డేట్. బట్ ఫస్ట్ టైం మీరు యాక్సెస్ చేసిన వాల్యూ పెట్టాలంటే అక్కడ మీరు నాన్ లోకల్ కీవర్డ్ వాడాలి. సో నార్మల్గా ఎప్పుడు వాడకూడదు, ఎప్పుడు వాడచ్చో మీకు అర్థమవుతుంది అనుకుంటా. నాన్ లోకల్ ఓవి. సో నౌ whenever you use OV, it will consider non-local variable only. So now if I just give OV equals to 10, it will not create a new variable like in the previous case, but it will access this outer variable only. Ardhamatna? Previously, when you do not mention this, when you're assigning a new value, it is thinking that a new variable is created, so it is not reflecting this one, it's just creating a new variable. But here, when you, in such cases, you better go with non-local keyword. It says that I'm going to use OV, but it is not a new variable, it is going to be the non-local variable, that is the outer class variable, outer function variable. Now, this OV will be changed, it will be assigned with new value 10. And now second time also, in the second printing statement of outer variable also, you're going to get 10, not 100 anymore. So isari indagla 100 10 100 ochindi, isari 100 10 10 ostadi. 100 10 10. Got it? So non-local variable purpose ఏంటి చూసుకోండి, ప్రతిసారి వాడక్కర్లా, మన రిక్వైర్మెంట్ అప్పుడే వాడాలి. ఎప్పుడైతే అది ఇది మనం అది వాడాలన్నప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయిపోతుందో అప్పుడు వాడాలి, అంతే. ఓకే, సో నౌ గ్లోబల్ కీవర్డ్ గురించి మీకు ఎలాగో తెలుసు, సో ఇంతకన్నా అక్కర్లేదు అనుకుంటా. నాన్ లోకల్ వేరియబుల్, సపోజ్ నాన్ లోకల్ వేరియబుల్ ఇక్కడ నువ్వు ఇలా వాడేవనుకో, పని చేద్దాం, ఇలా ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇస్తా, ఫస్ట్ దాని వాల్యూ ఒరిజినల్ వాల్యూ ప్రింట్ చేసి తర్వాత మాడిఫై చేద్దాం. ప్రింట్ గ్లోబల్ అయితే ఇలా అవ్వదు, మీకు తెలుసు కదా, వాడితే డైరెక్ట్ ఫస్టే వాడేయాలి తప్ప ఒకసారి వాడేసాక దాన్ని చేంజ్ చేయడం అవ్వదు. సో నాన్ లోకల్ కూడా అదే అవుద్దామో చూద్దాం. ఫస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ ద నాన్ లోకల్ వేరియబుల్, ఐ మీన్ ద వేరియబుల్ ఆఫ్ outer class, and now I'm trying to update it. So let's see if it works or not. In case of global variable, it doesn't work. Yes, same thing. Name AV is used prior the non-local declaration. So దీని అర్థం ఏంటంటే whenever you are performing any updations, whenever you are going to change the value of outer function, you have to change it first, I mean initially. ఆల్రెడీ వాడేసి తర్వాత వాడకూడదు, అర్థమవుతుందా? Here we are trying to update OV, so you have to perform the updation before itself. First I'll use as it is and then I'll go for updation అంటే కుదరదు అనమాట. సేమ్ గ్లోబల్ కూడా అంతే కదా, ముందే గ్లోబల్ వాడి రిఫ్లెక్ట్ చేసుకోవాలి తప్ప ఇలా అవ్వదు. గాట్ ఇట్? సో గ్లోబల్కి నాన్ లోకల్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా.
అండ్ ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు. సో ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఎనీ డౌట్స్? ఇకైనా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తగిలితే లేదా మనం క్విజ్ అటెంప్ట్ చేస్తాం కదా, ఆ క్విజ్ అటెంప్ట్ చేసినట్టు మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయండి. సో లెట్ మీ గో విత్ అన్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ ఎగ్జాంపుల్తో నెస్టెడ్ ఫంక్షన్స్ చూసి క్లోజ్ చేద్దాం. సో ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే, మంచి ఎగ్జాంపుల్స్ రావట్లా, ఉన్న ఎగ్జాంపుల్ ఏదో స్ట్రైక్ అయింది చూద్దాం. సపోజ్ దిస్ ఈజ్ అవర్ మనం ఫంక్షన్ కాల్ చేద్దాం, outer function. So for outer function we shall pass two arguments. One is the name, another one is the branch and a group. So outer function receives name and branch. Now inside the outer function you will have three more functions. One is for BSc students, second is for BCom students, third is for BBA students. So this is our application. And the outer function, we just call outer function just receives the student name and branch. So inside that you will have three more functions. సో నా ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ కాదు చిన్న అదే మనం చేసిన యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఎందుకని అంటే అది మా ఫ్రెండ్కి ఇచ్చిన ప్రాజెక్టే, మొత్తం ఎస్క్యూఎల్ అన్నీ వాడి చేయాలి. సో అందుకనే నా ప్రాజెక్ట్ అలవాటు అయిపోయింది. బట్ మీకు అలా కాదు కదా. సో నేను డిక్షనరీ వాడి ఏం చేస్తాను, read అన్న ఫంక్షన్ కాల్ చేస్తా. whenever the user is entering two means create account. Whenever he is just asking to create account, there is the menu 2. So what happens, I'm just calling read function. Read function will take all the values, what the name, DOB, everything. But every time we enters a value, it has to be validated. So inside the read function, I'm validating the name, I'm validating the phone number, I'm validating the PAN number, I'm validating the DOB, etc. ఇలాగా. Of course, invalid enter చేస్తుంది, మళ్ళీ తిరగాలి కాబట్టి ఇవన్నీ రీడింగ్ ద ఎంత ప్రాసెస్ ఉందిలే. సో here the point is, for this example, we are going to do the same process. I'm just gonna pass the name and branch of the student. So inside the outer function, we will have three more nested functions. Three more functions have nested functions. Why? One is for BSc students, one is for BBA students, one is for BCom students. Inside BSc function, we have to consider their total marks and practical marks, and we have to display their grade. Inside BCom function, we have to take their total marks. వీళ్ళు మార్క్స్ ఎంత ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా. సపోజ్ అలా డిఫరెన్స్ పెడదాం, వాళ్ళకేమో 750 అనుకుందాం, వీళ్ళకి 600 అనుకుందాం, వీళ్ళకి 500 అనుకుందాం. అండ్ దే విల్ హ్యావ్ ప్రాజెక్ట్. BCom student will have some project, let us say some 100 marks. బట్ మీకు ప్రాక్టికల్స్ కదా, 50 50 50 50 3 ఉంటాయా, 150 మార్క్స్ మీకు టోటల్. ఓకే, వీళ్ళకి జస్ట్ 100 మార్క్స్ ప్రాజెక్ట్ అనుకుందాం. అసలు యాక్చువల్గా ఉండదు, ఎప్పుడో లాస్ట్ ఇయర్లో ఉంటుంది వీళ్ళకి. అసలు వీళ్ళు అడుగు దొప్పుతారు వీళ్ళు. నాకు అందుకే కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ కోడింగ్ అంతా చేసి మొత్తం సాఫ్ట్వేర్ నిలబెట్టేది మీరు, కానీ అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని రూల్ చేసేది వీళ్ళు, మెయిన్గా BBA స్టూడెంట్స్. ఇలా అసలు ఏముండదు, మొత్తం థియరీ ఉంటుంది వీళ్ళకి. ఏదో మహా అయితే ఒక్క సెషన్లో ఒక్క సెమ్లో అకౌంట్స్ ఉంటుంది, వీళ్ళకి ఉన్నంత కూడా అకౌంట్స్ ఉండదు వీళ్ళకి. BBA స్టూడెంట్స్ ఫుల్ థియరీయే. వాళ్ళు ఏం చదవరు, లాస్ట్ ముందు రోజు చదువుతారు, సైడ్ రైటింగ్లు రాసేస్తారు, పాస్ అవుతారు, రేపు హెచ్ఆర్లు అయిపోతారు, మిమ్మల్ని రూల్ చేస్తారు. టూ మచ్ కదా, అందుకే వీళ్ళకి మార్క్స్ తగ్గించేద్దాం ఇక్కడ. సో BCom స్టూడెంట్స్ విల్ హ్యావ్ 100 లెటర్స్ మార్క్స్. సో అది రీడ్ చేసి వీళ్ళు గ్రేడ్ ఇవ్వాలి. తర్వాత BBA స్టూడెంట్స్ జస్ట్ వీళ్ళు మార్క్స్ కనుక్కొని వాళ్ళు గ్రేడ్ ఇచ్చేయడమే, నో ప్రాజెక్ట్ నథింగ్ అలాగా. సో దానికి ఒక చిన్న కోడ్ రాద్దాం. నెస్టెడ్ ఫంక్షన్స్ ఇక్కడ మనకి నాన్ లోకల్ గ్లోబల్ ఏమైనా వాడాల్సిన అవసరం ఉందో లేదో చూద్దాం. లెట్ us say సో హియర్ డెఫ్ స్టూడెంట్ అని కాల్ చేస్తున్నా. ఓకే, ఫంక్షన్, ద ఫంక్షన్ హ్యాస్ టు రిసీవ్ two arguments. One is the name, another one is నేమ్ అని పెడదాం. నేమ్ అంటే ఇంకేదో ఉన్నట్టుంది, as name and marks. ఓకే, సారీ బ్రాంచ్ రైట్, గ్రూప్ మీ భాషలో. నా గ్రూప్ స్పెల్లింగ్ రాదు, బ్రాంచ్కి వెళ్దాం. ఓకే, సో హియర్ we will have three functions. Some no yeah, ఎలా అంటే ఓకే రాద్దాం. some BSc is the function. సో ఇక్కడ సంథింగ్ పాస్,
సమ్ స్టేట్మెంట్ పెడదాం. పాస్ మీన్స్ మనకి జస్ట్ నో బాడీ అని అర్థం. పాస్ అంటే చెప్పాను కదా, సపోజ్ మనకి సిఎన్ జావాలో ఇప్పుడు ఇది కానీ రాస్తే మళ్ళీ ఇండెంటేషన్ ప్రాబ్లం వస్తుంది. ఎలాగా సమ్ ఫంక్షన్ రాసి మనం బాడీ ఏం పెట్టకపోతే జస్ట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ బ్రేసెస్ లేవు కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ ద కీవర్డ్ పాస్. ఓకే, పాస్ మీన్స్ నథింగ్. నెక్స్ట్ సేమ్ విత్ def become students pass. Next same with BBS students pass. ఆ తర్వాత రాద్దాం కోడ్. So here we have to call a specific function based on the branch, right? If the branch is equals to BSc, then call this function. If the branch is equals to become, call this function. Branch is equals to BBA, call this function. ఇలాగా. So if branch ఇది అక్కర్లే కదా, branch equals to BSc, ఎందుకంటే బ్రాంచ్ వచ్చింది కదా ఇది. సో బ్రాంచ్ అనేది ఏంటి, అవుటర్ వేరియబుల్ కదా. ఓకే, అవుటర్ వేరియబుల్ అనే వాడుతున్నాను నేను. ఇఫ్ బ్రాంచ్ ఈక్వల్స్ టు బిఎస్సి, దెన్ కాల్ బిఎస్సి ఫంక్షన్. లెట్స్ పాస్ సేమ్ వేరియబుల్స్, అంటే అక్కడ నేమ్తో పాటు డిస్ప్లే అవ్వాలి కదా, ఎస్ నేమ్ అండ్ ద బ్రాంచ్ ఆల్సో. బ్రాంచ్ అక్కర్లేదు అనుకుంటా, యా డైరెక్ట్గా ఎస్ నేమ్ పాస్ చేద్దాం. సో హియర్ ఇట్ హ్యాస్ టు టేక్ నేమ్ అగైన్, దీని లోకల్ వేరియబుల్. తర్వాత అంతేనా, యా. if branch equals to become, then call become function by passing the s name. నాన్ లోకల్ వాడాల్సిన అవసరం లేదనుకుంటా. ఎవరది, మ్యూట్ పెట్టండి. రాగ్గా తర్వాత if branch equals to BBA, then BBA ఎస్ నేమ్ పాస్ చేసండి, నేమ్. బికాజ్ యాక్చువల్లీ ఒక నిమిషం చెప్పండి, ఒక మాట చెప్పండి, ఎస్ నేమ్ పంపడం అవసరమా? ఎస్ నేమ్ పంపడం అవసరమా? బికాజ్ ఎస్ నేమ్ ఈజ్ ద లోకల్ వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. హియర్ ఎస్ నేమ్ ఈజ్ ద వేరియబుల్ ఆఫ్ outer function student. Outer function variables are available to inner functions, right? So we can access them directly. What is the point of passing them? అవునా కదా, మనం డైరెక్ట్గా పాస్ చేసొచ్చు, ఎందుకంటే అవి లోపల డైరెక్ట్ వాడుకోవచ్చు కదా. outer function variables are available to inner functions, so you need not to pass the names. సపోజ్ ఇది మనకి రెగ్యులర్గా సీజావల్ లాగా వేరే ఫంక్షన్స్ అయితే పాస్ చేయాలి, దీని లోకల్ వేరియబుల్స్ దానికి. బట్ ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్స్ కదా, నెస్టెడ్ ఫంక్షన్స్ కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు పాస్, ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ డైరెక్ట్లీ. సో జస్ట్ కాల్ చేయండి అంతే. 3 కాదంటే ఇంకా ఆర్డర్ వస్తున్నట్టు, ఎల్స్ సంథింగ్. ఎవడ్రా బాబు నువ్వు అని అడుగుదాం. ఏ కాలేజ్ అమ్మా అని పెడదాం. హూ ఆర్ యూ, ఆదిత్యనా అని అడగాలి. ఓకే ఫైన్, దట్స్ ఇట్. దిస్ ఈస్ outer function. Okay, now let us call the outer function here. First read చేయాలి, ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్, నేమో రోల్ నెంబర్ మీ ఇష్టం ఏదో పెట్టుకోండి. స్ట్రింగ్లోకి కదా వెళ్తుంది, సమ్ ఎస్ నేమ్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, తర్వాత మార్క్స్, టోటల్ మార్క్స్ అడుగుదాం. యాక్చువల్లీ సారీ, మార్క్స్ అడుగుతున్నాను లోపల కదా. బ్రాంచ్ మర్చిపోతున్నా, బ్రాంచ్ ఈక్వల్స్ టు సేమ్ థింగ్. ఓకే, ఎంటర్ యూ branch. That's it. So now call the outer function to by passing this s name and branch. Function calls, function argument passing, ఇవన్నీ మీకు తెలుసు కదా. తెలియకపోతే సి లాంగ్వేజ్ వీడియోస్ 3 ఉంటాయి, పాడేయండి, చూసి వచ్చేయండి. సో ఇప్పుడు ఎస్ నేమ్ బ్రాంచ్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. ఇందులోకి వెళ్ళాక విచ్ ఫంక్షన్ ఇస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్, ఐ మీన్ విచ్ లైన్, this line. If because all these are functions, they will be executed when they are called. Okay, so if branch equals to BSc, call BSc. Now inside this BSc we are going to write, we are going to ask his marks and what you call practical marks. మార్క్స్ ఎంత, అవుట్ ఆఫ్ 500 మార్క్స్ అన్ని, లేదా మొత్తం సబ్జెక్టు ప్రాక్టికల్ మార్క్స్ అన్ని రీడ్ చేసండి మీ ఓపిక. ఇక్కడ ఇందులో అయితే జస్ట్ మార్క్స్, ప్రాజెక్ట్ మార్క్స్, ఇక్కడైతే జస్ట్ మార్క్స్, వాళ్ళు గ్రేడ్ ప్రింట్ చేసండి. సో ఆ కోడ్ అంతా మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే,
గ్రేడ్ కనుక్కునేది కూడా ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్, హియర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద గ్రేడ్, రైట్? సో టు ఫైండ్ ద గ్రేడ్ we have to write the code again and again. Suppose here I'm going to perform some reading operations of the marks and practicals. Okay, that is fine. But later I have to find the grade, right? Calculate the grade. So the BSc students are gonna have different mark system. So for reading purpose, you have defined a BSc function separately. So reading function for BCom also a separate, therefore you have defined a BCom function separately. But here the calculating the grade is same for all, right? Based on the marks and the grade system, you have to display the grade. So why we are defining it again and again? ఇక్కడ functions point లేదు, use of function is to you reuse the code. But ఇక్కడ reuse చేయట్లేదు కదా. Two cases, if the grading system of, I mean, actually the grading system based on same marks, equal marks అనుకోండి. Suppose 500 total marks for BSc, 500 total marks for BCom, 500 total marks for BBA అయితే you can write a separate code for calculating the grade just once and you can call it. But here the total marks for BSc is different, total marks for BCom is different, total marks for BBA is different, right? అందుకని గ్రేడింగ్ సిస్టమ్ మార్చేస్తాం. మీరు అనుకోవచ్చు ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఎలా అంటే we just write a function, we just receive the total marks and student marks. Now you perform the grade calculation. So for inside BSc, call this grade system. Their total marks will be 500, suppose some 750, and the student marks. And again some in BCom, inside BCom, call this function. Now pass the total marks. Now the value will be different and this value will be different for each student. Inside BBA also call this function, pass the total marks. This value will be different. అర్థమైందా ఇక్కడ క్వశ్చన్? సో అంటే ఎగ్జాంపుల్ అన్నది అంత వ్యాలిడ్ కాదు, నేను జస్ట్ నెస్టెడ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూస్తున్నా. మీరు ఎగ్జాంపుల్ చేస్తే ఒక సెపరేట్ ఫంక్షన్ రాయండి, గ్రేడ్ ఫంక్షన్. ఆ సెపరేట్ ఫంక్షన్ రాసి ఇగో ఇక్కడ రాయండి, ఇక్కడ పెట్టండి డిఫ్ గ్రేడ్, and this grade will take total marks and the student marks. Now it will return చెప్పాను కదా, return just keyword పెట్టి వాడడమే. It will return the grade and you can display it here. So instead of writing grade in each function, you can write it separately and call the function. Simple. Functions మనం ఆల్రెడీ PhDలు చేస్తాం కదా, సో మీరు ఎలా అయినా వాడేసుకోవచ్చు, నో వరీస్. జస్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్కి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా ఇలాగా. ఓకే, ఇంకా వీలైతే కమ్ విత్ గుడ్ ఎగ్జాంపుల్, లైక్ వేర్ కెన్ వి యూస్ నాన్ లోకల్ వాడే ఎగ్జాంపుల్స్ అయినా క్రియేట్ చేయండి, ఆలోచించండి, ఐడియా వస్తే చెప్పండి. నాకైతే నాన్ లోకల్ ఇక్కడ వాడే అంత ఎక్కడ కనిపించట్లా. అండ్ ఇంకోటి, వై నేమ్ అండ్ బ్రాంచ్ హ్యాస్ బీన్, ఓకే అది స్టూడెంట్కి సెపరేట్ కదా, నో వరీస్. నిజమే పాయింట్. I need not to call these also because global variables, sname and branch are global variables. So you can directly pass without arguments and you can access this here because global variables can be accessed outside functions and also nested functions. Kapati examples anadi meeku classes vastayi kada, objects classes, appudu use avuddi. మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లోకి వెళ్ళదు కదా, అందుకని ఇక్కడ మనకి లూప్ హోల్స్ కొన్ని తగులుతాయి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్కి ఎలాగ నెస్టెడ్ ఫంక్షన్స్, అవుటర్ ఫంక్షన్స్ వాడని చెప్తాను తప్ప ఇదంత వ్యాలిడ్ ఎగ్జాంపుల్ అయితే కాదు. వెన్ యూ గో విత్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ దెన్ యూ కెన్ హ్యావ్ ద ఫన్ విత్ దిస్ కాన్సెప్ట్, ఈ అప్లికేషన్, ఈ ఎగ్జాంపుల్తో. ఓకే, ప్రస్తుతానికి జస్ట్ అది వర్కింగ్ తెలుసుకోండి అంతే. నౌ నెక్స్ట్ క్లాస్ వీ కెన్ గో విత్ ఆగ్మెంట్స్. చెప్పాను కదా పారామీటర్స్ వస్తాయని. ఏంటది? set text, where is it? Functions text, let me check. Yeah, idi. So syntax is done, how to define a function is done, how to call a function is done, how to pass, ఇది పెండింగ్ ఉంది. ఇందులో ఇంకా పెండింగ్ ఉంది మనకి. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూడాలి, డిఫరెంట్ పారామీటర్స్ చూడాలి, ఇది పెండింగ్ ఉంది. మిగతా రిటర్నింగ్ వాల్యూ ఫ్రమ్ ఏ ఫంక్షన్ చూస్తాం, గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ చూస్తాం, అండ్ అఫ్ కోర్స్ నెస్టెడ్ ఫంక్షన్స్ కూడా అయిపోయింది. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మీకు రికర్సివ్ ఫంక్షన్ తెలుసు కదా. రికర్సివ్ ఫంక్షన్ తెలియకపోతే చెప్తా, ఇది మిగతా లాంగ్వేజ్ లాగే ఉంటుంది, ఇక్కడ స్పెషల్గా ఉండదు. రికర్సివ్ రెగ్యులరే మనం చూడాల్సింది ఇది ఒక్కటే, ఈ
టైప్స్ ఆఫ్ పారామీటర్స్ చూస్తే ఫంక్షన్స్ అయిపోయినట్టే. ఓకే, ఫైన్. కాకపోతే ఎగ్జాంపుల్స్ చేయండి. సో క్లాస్ క్లోజ్ చేస్తున్నా, బట్ చిన్నది మాట్లాడతా.